ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 12న సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం. ప్రజలు వీక్షించేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు చోట్ల భారీ స్క్రీన్స్ ఏర్పాటు. వేట నిషేధ భృతిని అర్హులైన వారందరికీ అందించాలి. మత్స్యకార నాయకులు మాతరాజు డిమాండ్. దేశ ప్రధానిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ. సంబరాలు జరుపుకున్న బీజేపీ శ్రేణులు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికై ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు. జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఉద్ఘాటన. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న నేపథ్యంతో ఈ 12న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రజలందరూ వీక్షించేలా కాకినాడ నగరంలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు తెలిపారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార మహోత్సవం అందరూ తిలకించేలా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించి పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ దగ్గర కేసర్పల్లి వద్ద కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రజలు చూసేందుకు కాకినాడ నగరంలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాకినాడ నగరంలో కళాక్షేత్రం, స్మార్ట్ సిటీ కార్యాలయం, భానుగుడి తదితర ప్రాంతాల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి ప్రజలు ప్రత్యక్షంగా చూసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా కాకినాడలో 14 సర్కిల్స్ లో ఉన్న కమ్యూనిటీ హాల్స్ లో స్క్రీన్లు, టీవీలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఈ సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు. లైవ్ స్ట్రీమింగ్ పెట్టి ప్రత్యక్ష ప్రసారం ఏర్పాట్లు చేస్తున్నాం. 14 సర్కిల్స్ ఉన్నాయి. 14 సర్కిల్స్లో కూడా ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. కాకినాడ ప్రజలందరూ కూడా చూడవచ్చు. ఆ వివరాలన్నింటినీ కూడా త్వరలో ఇవాళ సాయంత్రం కల్లా ప్రెస్ ద్వారా అందరికీ తెలియచేయడం జరుగుతుంది. ఇది కాకుండా మన దగ్గర ఏదైతే కాకినాడ స్మార్ట్ సిటీ మీటింగ్ హాల్ ఉందో ఆ మీటింగ్ హాల్లో కూడా ఒక ప్రత్యక్ష ప్రసారాన్ని పెడుతున్నాం. అలాగే మనకి కళాక్షేత్రంలో కూడా ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతే కాకుండా ఓపెన్గా పబ్లిక్ కూడా చూసుకునే నిమిత్తం ఏదైతే మన భానుగుడి సెంటర్లో ఉన్నటువంటి ఎల్ఈడి స్క్రీన్ ఉందో, డిజిటల్ స్క్రీన్, దాని మీద కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే వివేకానంద పార్కులో ఉన్నటువంటి బయట ఉన్నటువంటి ఏదైతే మనకి ఎల్ఈడి స్క్రీన్ ఉందో దాని మీద కూడా ఈ మహోత్సవ వేడుకల్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలందరికీ వారికి చేరువయ్యేలా ఏర్పాట్లని చేయటం జరుగుతుంది. కాబట్టి 12వ తారీఖున జరిగేటటువంటి మహోత్సవ వేడుకల్ని ప్రజలందరూ కూడా దగ్గర నుండి త్రూ ఈ స్క్రీన్స్ ద్వారా, టీవీల ద్వారా వాళ్ళందరూ కూడా తిలకించాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తారు. ఏప్రిల్ 15 నుండి జూన్ 15 వరకు మత్స్యవేట నిషేధం సమయంలో మత్స్యకారులకు అందించే వేట నిషేధ భృతిని కొంతమందికే కాకుండా అందరికీ అందించాలని మత్స్యకార నాయకులు మాతరాజు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో కాకినాడలోని సుమారు 40 బోట్లు మాత్రమే డీజిల్ను పూర్తి స్థాయిలో వాడుకోవడం జరిగిందని, వాటికి మాత్రమే వేట నిషేధ భృతిని ఇస్తామని మత్స్యశాఖ అధికారులకు సర్క్యులర్ వచ్చినట్లు సమాచారం ఉందని, అయితే కాకినాడ నగరంలో ఉన్న మత్స్యకారులందరికీ వేట నిషేధ భృతి అందించాలని, ఈ విషయాన్ని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, దాట్ల బుచ్చిబాబుల దృష్టికి తీసుకుని వెళ్లడం జరుగుతుందని ఆయన చెప్పారు. మాకు 40 బోట్లు 50 బోట్లకి ఇస్తాం, తతిమ డబ్బులు ఇవ్వమని చెప్పేసి గత ప్రభుత్వం అది ఫిషరీస్ ఆఫీస్కి మరి అవి 40 బోట్లు 50 బోట్లు ఇస్తాం, అంతకంటే ఇవ్వమని చెప్పేసి అనడం జరిగిందంట. అది మమ్మల్ని ఫిషరీస్ వాళ్ళు
ఇంకా మా దృష్టి కూడా తీసుకురాలేదు. అలాగే మేము ఇప్పుడు నెగ్గిన ఎమ్మెల్యే గారి దగ్గరికి నీకు అలాగే మరి బుచ్చిబాబు గారి అలా ముమ్మడివరం శాసనసభ్యులు బుచ్చిబాబు గారి దగ్గరికి ఇద్దరి దగ్గర పెడతాం. దాన్ని మాకు 450 బోట్లు ఉన్నాయో 400 బోట్లు ఉన్నాయో మీరు ఎనిమినేషన్ చేసి అన్ని బోట్లు కూడా మీరు రెడీ చేయండి. మేము చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తాం. ఈ బ్యాన్ పీరియడ్ అనేది ఓనర్కి వచ్చేది కాదు, 2 నెలలు ఇంటి దగ్గర ఉంటాడు కాబట్టి లస్కర్కి ఇచ్చే నష్టపరిహారం అది 20,000 ఇవ్వాలా 10,000 ఇవ్వాలనేది మా చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీగా దాని మీద ఆలోచిస్తారు. మత్స్యకారుల కోసం పూర్తిగా మత్స్యకారులకు హామీ నీకు చంద్రబాబు నాయుడు ఇస్తాడని నమ్మకం మీద మా నాయకుల దగ్గరికి అలాగే కొండబాబు దగ్గరికి బుచ్చిబాబు దగ్గరికి ఇద్దరి దగ్గరికి తీసుకుని వెళ్ళి మేము అందరికీ కూడా డబ్బులు వేయించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటాం. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా బీజేపీ కాకినాడ రూరల్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. బీజేపీ కాకినాడ రూరల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ సంబరాలకు బీజేపీ రాష్ట్ర నాయకురాలు తుమ్మల పద్మజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకొని ఒకరికొకరు స్వీట్స్ ను తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకొని బాటసార్లకు స్వీట్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకురాలు తుమ్మల పద్మజ మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలిపిన ప్రధాని నరేంద్ర మోడీ అభినందనీయులు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాళ్ల ధనరాజు, చోడిశెట్టి రమేష్ బాబు, గూటూరు పద్మ, చిన్నప్పాజీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అలాగే ఈ దేశం పట్ల ఈ జాతి పట్ల జాతీయతా భావాలు కలిగిన ప్రతి వ్యక్తి కూడా హర్షించవలసినటువంటి ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక గురుస్థానంలో పెట్టగలిగే అర్హత ఆయన ఒక్కరికే ఉందని మూడోసారి ఆయన ప్రధానిగా చేయడం ఈ దేశానికే గర్వకారణం. అటువంటి మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు కేంద్ర మంత్రి విస్తరణ కూడా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి శుభతరుణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ నియోజకవర్గం కర్ణంగార్ సెంటర్లో చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా సమావేశమై ఈ యొక్క పెద్ద వేడుకను మేము చేసుకోవడానికి నాకు ఎంతో ఆనందంగా ఉందని, నరేంద్ర మోడీ యొక్క సారథ్యంలో భారతదేశం ప్రథమ స్థానంలో విశ్వగురు స్థానంలో వెళ్ళి ఆయన అభివృద్ధి చెందాలని, మోడీ గారికి ఆయురారోగ్యాలు వెళ్ళి ఈ దేశాన్ని వికసిత భారత్ 2047 నాటి వికసిత భారత్ 100 సంవత్సరాలు పూర్తవుతూ స్వతంత్రం వచ్చాక మోడీ గారి పాలనలో మరింత దిగ్విజయంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశానికి తలమానికంగా తీర్చిదిద్దేందుకు జనసేన పార్టీ అధినేత పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని, ఎల్లుండి జరగబోయే ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనేందుకు జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. కొల్లప్రోలు మండలం చేబ్రోలులోని ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మర్రెడ్డి శ్రీనివాస్ సమావేశమయ్యారు. అనంతరం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ను డ్వాక్రా, మెప్మా సభ్యులు, అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సూచన మేరకు తాను చేబ్రోలు గ్రామంలో ఉన్న ఆయన నివాసంలో అందుబాటులో ఉంటున్నానని, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలు గమనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కురుమళ్ల రాంబాబు, దేవరపల్లి చిన్నబాబు, పిల్ల శివశంకర్, జ్యోతుల సతీష్, జవ్వాది ప్రసాద్, బోనం పరమేష్, తోలేటి శిరీష, ఊట నానిబాబు, తుమ్మలపల్లి చంద్రం, ఇంటి వీరబాబు, సారిపల్లి నాగేశ్వరరావు, నక్క బద్రి, గంజి గోవిందు తదితరులు పాల్గొన్నారు. దేశానికి కూడా ఒక ఆదర్శ నియోజకవర్గంగా కూడా తీర్చిదిద్దాన్ని ఈ సందర్భంగా కూడా పిఠాపురం వాసులకి మేము తెలియజేసుకుంటున్నాం. గత 4 రోజులుగా కూడా ఈ కార్యాలయంలో మా కార్యకర్తల్ని, మా నాయకులందరూ కూడా కలవడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్లుండి జరగబోయే ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయాలు కూడా మా నాయకులతో అందరూ కూడా చర్చించడం జరిగింది. కార్యకర్తలు, నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మా ఈ జరగబోయేటువంటి ఈ ప్రభుత్వ స్వీకరణ కార్యక్రమానికి మీ అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూడా మీ అందరికి కూడా, మా శ్రేణులందరికీ కూడా, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పంతం నానాజీకి పలువురు వర్తక ప్రముఖులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. భాస్కర్ నగర్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నివాసం వద్ద వేద పండితులచే ఆశీర్వాదం, సన్మాన కార్యక్రమం జరిగింది.
అనంతరం రమణయ్యపేట వెంకటేశ్వర కూరగాయల మార్కెట్ సంఘం సంఘ సభ్యులు పుల్ల శేషయ్య, పుల్ల లక్ష్మణరావు, పుల్ల కొండబాబు, బచ్చన్న రామకృష్ణ భారీ గజమాలతో సత్కరించారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కొటికలపూడి శ్రీనివాస్, బోండా ధనంజయ్, మహమ్మద్, పద్మావతి, టీడీపీ నాయకులు బొల్లా కృష్ణమోహన్, జనసేన నాయకులు శ్రీరంగ శ్రీనివాస్, తలాటం వరప్రసాద్, బన్ను, మాచవరపు సత్యనారాయణ, పాలిక రమణ, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 2 నెలల బకాయి జీతాలు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ కాకినాడ నగరపాలక సంస్థ క్లాప్ వాహన డ్రైవర్స్ సోమవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, డ్రైవర్స్ యూనియన్ కోశాధికారి ఇస్మాయిల్ మాట్లాడుతూ క్లాబ్ డ్రైవర్స్ కు ఏనాడు సకాలంలో జీతాలు అందలేదన్నారు. ఇటీవల జీతాల గురించి అధికారులకు విన్నవించామన్నారు. కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న స్వయంభూ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం వారు కూడా జీతాల విడుదల విషయంలో స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సంతోష్, విక్టర్, దుర్గాప్రసాద్, రాజేష్, భద్ర, గంగాధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తక్షణమే బకాయి జీతాలు విడుదల చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈరోజు కమిషనర్ గారిని కలిసిన తర్వాత సమ్మె చేయాలని కార్మికులందరూ నిర్ణయించుకోవడం జరుగుతుంది. సమ్మె అంటూ జరిగితే బాధ్యత కాంట్రాక్ట్ సంస్థదే. దయచేసి సిడిఎంఏ ఉన్నతాధికారులు కూడా స్పందించి కాకినాడ నగరపాలక సంస్థ క్లాప్ వాహన డ్రైవర్లకి వెంటనే బకాయి జీతాలు 2 నెలల్లో కలిపి ఒక్కసారిగానే జమ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి జీవో నంబర్ 7 ప్రకారం 18,500 రూపాయల జీతం, పిఎఫ్, పిఎస్ఐ ఎటువంటి బకాయిలు లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా క్లియర్ చేయడం, చట్ట ప్రకారం వారాంతపు సెలవులు, క్యాజువల్ లీవ్లు అమలు చేయడం, ఇన్సూరెన్సులు, కార్మికుల ఇతర సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా సహకరించాలని సిఐటి తరఫున క్లాప్ వాహన డ్రైవర్స్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. చెల్లించడం లేదు. మాకు గత 2 నెలలు దాటిన తర్వాత 3 నెలలు అయిందని ఇప్పటి వరకు కూడా సరైన టైంకి మనకి వేతనం ఇవ్వడం జరగలేదండి. ఫస్ట్ నెల అయిన తర్వాత గత నెల 25వ తారీఖు దాటిన తర్వాత శాలరీలు పడకపోతే మే నెల, జూన్ నెల 1వ తారీఖు కల్లా 2 నెలల్లో కలిపి వేస్తామని చెప్పడం జరిగింది మన యాజమాన్యం వారు. 2 నెలలు దాటి 3 నెలలు కూడా రావడం జరిగింది. 10వ తారీఖు వచ్చింది, ఇప్పటివరకు కూడా వేతనాలు వేయలేదు. ఇప్పుడు అడిగితే ఇంకా కొద్ది సమయం అడుగుతున్నారు. ఇంతవరకు ఇంకా సమయం అడిగితే 3 నెలలు దాటినా కూడా జీతాలు అయ్యకపోతే మా యొక్క పోషకాహారానికి చాలా ఇబ్బందిగా అడుగుతుంది. దానివల్ల మేమందరం కూడా జనరల్ బాడీ మీటింగ్ వేసుకొని రేపన్న రోజున మనందరం కూడా ఈ ఆందోళన ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి జరుగుతుంది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కాకినాడ కాంప్లెక్స్ లో అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా ప్రభుత్వ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కాకినాడలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎంప్లాయీస్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ కేఎంపీఎల్ పేరుతో డ్రైవర్లపై వేధింపులు ఆపాలని, విజయవాడ డ్యూటీలకు కనీసం 8 గంటల రెస్ట్ ఉండాలని, డ్రైవర్లకు సరైన రెస్ట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతటికీ నువ్వు వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ లాక్కోలేదు, వాళ్ళ మీద కేసులు పెట్టలేదని చెప్పేసి నన్ను బాధ్యం చేసి నేను డిపోకి వచ్చిన తర్వాత ఇంచుమించు 13 రోజులు నన్ను కర్ర డ్యూటీ ఇచ్చి పెద్ద హాస్పిటల్గా చేయించారు. అయితే నేను డిపో మేనేజర్ గారు సరైన విచారణ జరిపి న్యాయం జరిపి దీని మీద బస్సు కారణంగా జరిగింది కాబట్టి నా మీద ఎటువంటి చర్యకి పాల్పడరని నేను అనుకున్నాను. కానీ డిపో మేనేజర్ గారు నాకు అక్రమంగా దీన్ని బస్సు కారణంగా జరిగిన దానికి నన్ను డ్రైవర్గా సస్పెండ్ చేసి అక్రమంగా నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కనుక ఈరోజు నేను డ్రైవర్గా జాయిన్ అయ్యాను, కానీ సంస్థలో ఈరోజు నన్ను ఎన్నో రకాలుగా నన్ను కండక్టర్
కండక్టర్గా, అలాగే హమాలీగా, అలాగే ఎన్నో రకాల బాధ్యతలు నా నెత్తిమీద పెట్టి, నా డ్రైవరు ఒక ఉద్యోగం కాకుండా మిగతా బాధ్యతలు పెట్టి నన్ను ఈరోజు ఈ సస్పెండ్ చేయడానికి కారకుడు కూడా ఈ బస్సులో నేను ఒక్కడిని అయిపోవడం వలన ఇది కారకుడు అయ్యింది. ఎందుకంటే కనుక కండక్టర్ గారు ఉండేవారు గతంలోని, ఈరోజు కండక్టర్ గారు లేకుండా బస్సులన్నీ కూడా ఒక బస్సుకు ఒక డ్రైవర్ నుంచి పంపేసి నడిపించడం వలన ఇటువంటి వాటికి కారణం అవుతుందని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా కూడా తెలియజేస్తూ నా అక్రమ సస్పెండ్కి న్యాయం చేయవలసిందిగా మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటాం. ఏపీఎస్ఆర్టీసీలో తల తమ్ముడు తోక బామర్దిలా ఉంది. అంటే తలకాయ ఏపీఎస్ఆర్టీసీ, తోక ప్రభుత్వ ఉద్యోగులు. యాజమాన్యం వేరు, పరిపాలించే వాళ్ళు వేరు. అది ఏదైతే ప్రభుత్వంలోకి వెళ్ళిపోతుంది, ప్రభుత్వ ఉద్యోగులు అయిపోయాం అనుకుని సోదరులు కలగన్నారు. కలగా మిగిలిపోయి ఈవేళ వేధింపులు, అక్రమ సస్పెన్షన్లు, అక్రమ ఛార్జ్షీట్లు, అక్రమ పనిష్మెంట్లు అంటే మామూలుగా లేవు, కుమ్యులేటివ్ ఎఫెక్ట్లు. నేనే డీసీఎల్ దగ్గర వేసి 4 డ్రైవర్లకి విశాఖపట్నం లేబర్ కోర్టులో జరుగుతున్నాయి. అంత దారుణమైన పనిష్మెంట్లు ఇస్తూ ఉన్నారు. దీని మీద సంస్థ కూడా ఎలా ఉందంటే, పాత బస్సులు మైలేజీ అయిపోయి రోడ్ల మీద తిరగలేని దుస్థితి ఏర్పడుతూ ఉంటే కొత్త బస్సులు తెప్పించకుండా అద్దె బస్సులను తెప్పించి ఆర్టీసీ ఆదాయాన్ని ప్రైవేట్ వాళ్ళకి గండి కొట్టిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. దీన్ని వెంటనే మానుకోవాలి. అక్రమంగా సస్పెండ్ చేసిన వెంకటేశ్వర్ని విధుల్లోకి తీసుకోకపోతే ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తారు. నేటి ఆధునిక జీవన శైలి కారణంగా గతంలో పెద్దవారిలో కనిపించే మెడనొప్పి నేడు చిన్న వయసు వారిలో కూడా ఎక్కువగా కనిపిస్తోందని డాక్టర్ చల్ల భావతేజ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో భావశ్రీ ఆర్థోపెడిక్ అండ్ ఈఎన్టీ క్లినిక్ లో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని ఉద్దేశించి డాక్టర్ చల్ల భావతేజ మాట్లాడారు. వయస్సు పెరగడం, శారీరక వ్యాయామం లేకపోవడం, ఎముకలు అదనంగా పెరగడం, డిస్కులు జారిపోవడం, అధిక బరువులు మోయడం, ఎక్కువసేపు కంప్యూటర్ పై పనిచేయడం, ఎక్కువ సమయం మెడను వంచి సెల్ ఫోన్ లో మాట్లాడడం, చూడడం, స్థూలకాయం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, జన్యుపరమైన కారణాలతో మెడనొప్పి వస్తుందని అన్నారు. మెడ బిగుసుకుపోవడం, తలనొప్పి, నడకలో బ్యాలెన్స్ లేకపోవడం, నొప్పి, మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం, సత్తువ కోల్పోవడం మెడనొప్పి లక్షణాలని అన్నారు. దీన్ని అదుపు చేసేందుకు మెడకు ప్రత్యేక వ్యాయామం చేస్తూ వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని డాక్టర్ భావతేజ తెలిపారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, కొప్పుల త్రిమూర్తులు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మెడనొప్పి ఎందుకు వస్తుంది? ఈ మధ్య ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎక్కువ, ఈ ఫోన్ చూడటం, తర్వాత ఎక్కువగా ల్యాప్టాప్, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువగా కూర్చుని ఒళ్ళో ల్యాప్టాప్ పెట్టుకుని దాంతో ఎక్కువ ముందుకు వంగిపోయి కూర్చొని చూడటము, అలాగే తర్వాత వర్క్స్ చేసుకునేవాళ్ళు ఎక్కువ బరువులు ఎత్తడం, వీటితోటి ఈ ఫుడ్ క్వాలిటీ తగ్గడంతో కూడా కాల్షియం డౌన్ అయ్యి ఎముకల బలం తగ్గి, మెడలో ఎముకలు బలం తగ్గి మెడనొప్పి ఎక్కువ వస్తుంది. మళ్ళీ ఫోను ఇలాంటివి ఏమైనా వాడుతున్నప్పుడు ముందు పొంగిపోయి కాకుండా స్ట్రైట్గా కూర్చుని నడుము మెడ స్ట్రైట్గా పెట్టుకుని కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. మెడ నొప్పి స్టార్ట్ అవుతుందంటే తర్వాత మెల్లగా నడుము కూడా స్టార్ట్ అవుతుందండి, నడుము నొప్పి కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఒకదాంతో ఒక లింక్ ఉంటాయి. కాల్షియం డౌన్ అయిపోతే తర్వాత జాయింట్ పెయిన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఏమంటే పోస్చర్, తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్ చేసుకుంటే చాలా వరకు మనం మందులు వాడకుండానే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కరెక్ట్ చేసుకుంటే ఇవి హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, ముమ్మిడివారం ఫౌండేషన్ అధ్యక్షుడు అంగాని శేషగిరి వర్మ పలు దేవాలయాలలో బాలకృష్ణ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలల సమక్షంలో కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో పులి పద్మకుమారి, రవివర్మ, భవానీ, ప్రశాంత్ చౌదరి, కామేష్, పైలా శ్రీనివాసరావు, పైలా సాగర్ కిరణ్, అడపా జగదీష్, ఉప్పు మురళీకృష్ణ, మండపాక నాగబాబు, అంగాని శేషగిరి వర్మ, అడపా గోపి మరియు ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పేదలకు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా 742వ రోజు పేదలకు భోజన వసతి కల్పించారు. రాష్ట్ర కమిటీ తరపున బాలకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బాలకృష్ణ అటు సినీ రంగంలో ఇటు రాజకీయాలలో రాణిస్తున్నారన్నారు. హిందూపురంలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించి అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ,
పులి పద్మకుమారి గారు, పైలా శ్రీనివాస్ గారు, పైలా కిరణ్ గారు, పైలా సాగర్ గారు, కామేష్ గారు, అడపా జగదీష్, ముమ్మిడివరం అంగాని శేషగిరి వర్మ, మండపాక సాయిరాం, అడపా జగదీష్కు పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల క్రితం విజయయాత్ర అని మేము రాష్ట్రం అంతటా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను ఎంపీలని కలుస్తాం. అదేవిధంగా నిన్నటి రోజు మా గురువు గారు, మా అన్నగారు టీడీ జనార్దన్ గారిని కలిసి మరి నన్ను ఆయన సత్కరించడం, మరి ఫౌండేషన్కి రాష్ట్ర కమిటీ అంతా తెలుగుదేశం అండగా ఉంటుందన్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రమాణ స్వీకారానికి ముందుగా మా రాష్ట్ర కమిటీ తరఫున మేము ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, యాక్చువల్లీ ఈ రోజున నాకు ఈ పేరు తగిలడానికి కారణం మా సుబ్బన్న గారు, చెరుకూరు సాయిరామవరం గారు. యాక్చువల్లీ నేను ఎక్కడో చిన్న సర్వీసులు చేసుకుంటూ మా విలేజ్లో ఎక్కడో తిరుగుతుంటే రారా వర్మ అని చెప్పి తీసుకొచ్చి నా చేత ఇంత సర్వీస్ చేపిస్తున్న మన సుబ్బు గారికి, అలాగే చెరుకూరు సాయిరామవరం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న మన నందమూరి నరసింహం, హిందూపురం హ్యాట్రిక్ కొట్టిన మన నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఇలా పుట్టినరోజు మరెన్నో జరుపుకుంటూ, అలాగే సర్వీస్ ఆయన అంటే మీకు తెలియదే ఉందండి. మన హైదరాబాద్లో క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుండి మెయింటైన్ చేసి ఏదైనా కేసు వెళ్తే యాక్చువల్ మా సైడ్ నుంచి ఏ కేసు వెళ్ళినా సరే వెంటనే అందుబాటులో స్పందించి దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించి పంపిస్తున్నారు. అలాంటి సేవలు ఇంకెన్నా చేయాలని కోరుకుంటూ పిఠాపురం పట్నం RRBHR ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగాయి. అండర్-10 నుంచి అండర్-15 జట్లలో ఇండియన్ రౌండ్, రికార్వో, కాంపౌండ్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు JNS గోపాలకృష్ణ, P లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని ఈ నెల 24, 25 తేదీల్లో విజయవాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించేలా జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. అలాగే ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా వచ్చిన పిఠాపురం మున్సిపల్ టీడీపీ ఫ్లోర్ లీడర్, మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి అల్లవరపు నగేష్, జనసేన పార్టీ నాయకుడు మార్నిడి రంగబాబు, RRBHR ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కేశవరావు మీడియాతో మాట్లాడారు. కోచ్ లక్ష్మణరావు మరియు జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్చరీ పోటీలు, జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో సెలక్షన్స్ జరిగాయి. ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులంతా రేపు విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి ప్రతిభను కనబరచాలని మనస్ఫూర్తిగా పిల్లల్ని ఆశీర్వదిస్తూ చేసినటువంటి మా కాలేజీ ప్రిన్సిపల్ కేశవరావు గారు, మా గురువు గారు కేశవరావు గారికి, అలాగే ప్రసాద్ మాస్టర్ గారికి, పద్మనాభం గారికి, నా తోటి నాయకులందరికీ కూడా, నగేష్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, క్రీడారంగంలోని పిఠాపురాన్ని ప్రగతి పదంలో తీసుకురావడానికి మన పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఏం కావాలో అన్ని రకాల అన్నీ కూడా పూర్తి చేస్తామని, క్రీడల్లో పిఠాపురాన్ని ప్రథమ స్థానంలో ముందు పెడతామని తెలియజేసుకుంటూ, లక్ష్మణ్ గారికి మా తోటి ఏ విధంగా సహకారాలు కావాల్సి మేము తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తాం. పథకం నెగ్గితే కంపల్సరీగా వారికి మెడిసిన్లో కానీ ఇంజనీరింగ్ సీట్ కూడా ఈ మధ్య ఇవ్వడం జరుగుతుంది. మరి జ్యోతి సురేఖ ఆల్రెడీ గవర్నమెంట్లో డిప్యూటీ కలెక్టర్ కేడర్లో ఉంది అమ్మాయి. ఆ అమ్మాయి కూడా మన రాష్ట్రానికి చెందిన అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి కూడా రేపు ఒలింపిక్స్ జరగబోయేటువంటి పోటీల్లోకి, అదేవిధంగా ఈ పిల్లలు కూడా ఏనాటికైనా సరే మన పిఠాపురానికి గుర్తుండేలాగా ఈ రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయిలో పోటీలు ఎక్కుతాయని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించినటువంటి పిఠాపురం పెద్దలందరూ కూడా వారికి కృతజ్ఞతలు చాలా వెళ్ళాలని చెప్పి మేమందరూ కూడా కోరుకుంటున్నాం. అలాగే మాకు పిఠాపురానికి ఇప్పుడు వచ్చినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా వస్తున్నారు కాబట్టి పిల్లలు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా గెలుపొంది సర్టిఫికెట్స్ అయితే, మెడల్స్ అయితే ఆయన చేతుల మీదకి అందుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. దీనికి కృషి చేస్తున్నటువంటి లక్ష్మణ్ గారికి పిఠాపురంలో ఉన్నటువంటి ప్రజలు అందరి తరపున, మన ఊరు మన బాధ్యత తరపున ఆయనకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 10, అండర్-13, అండర్-15 ఏజ్ కేటగిరీకి సంబంధించి జిల్లా స్థాయి పోటీలు పిఠాపురంలో నిర్వహించడం, ఈ యొక్క RRBHR గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మరి ప్రిన్సిపల్ గారు అయినటువంటి వి కేశవరావు గారు ఒక సహకారంతో ఇక్కడ పోటీలు నిర్వహించాం. ఈ పోటీలు నిర్వహించి ఇందులో ప్రతిభ కనపరిచిన వారిని ఈ నెల 22 నుంచి 24 వరకు
విజయవాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాను. పెద్దాపురం పట్టణంలోని రామారావుపేటలో గల శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్లో రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ పోటీలు ఉత్కంఠ భరిత వాతావరణంలో జరుగుతున్నాయి. సుమారు 500కు పైగా టెన్నిస్ క్రీడాకారులు పోటీల్లో పాల్గొని తమ సత్తాను చాటుతున్నారు. ఏపీ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ వైస్ చైర్మన్ సిహెచ్ విజయప్రకాష్ మాట్లాడుతూ టేబుల్ టెన్నిస్ క్లబ్లో ప్రతి ఏటా వివిధ కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ రూరల్ పెనుమర్తి గ్రామంలో అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి 25 కేజీల బియ్యం 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. క్లబ్ అధ్యక్షురాలు బాలత్రిపుర సుందరి, అలయన్స్ జిల్లా గవర్నర్ వనం శ్రీనివాసరావు, ఇంటర్నేషనల్ క్లబ్స్ ఎక్స్టెన్షన్ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, గ్రామ మాజీ సర్పంచ్ పెంకె శ్రీనివాసరావు, జెడ్సీ లక్ష్మీ నాగేంద్ర, ఆర్సీ దుర్గా సుభద్ర, మేము సైతం మీకోసం అధ్యక్షులు ఎం గణేష్ తదితరులు పాల్గొన్నారు. మరి బాలత్రిపుర సుందరి గారి అధ్యక్షతన ఈ రోజు మరి కాకినాడకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు విలేజ్, ఒక సుదీర్ఘమైన గ్రామంలో మరి కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి తను మరి భీమాబొత్తుల వెంకటరమణ అనే ఒక నిరుపేద సంబంధించిన ఆయనకి కాళ్ళు 2 పనిచేయట్లేదు, ఎక్కువగా బెడ్ మీద ఉంటాడు. అలాంటి వ్యక్తిని మరి ఈరోజు రెయిన్బో క్లబ్ వారు ఒక 2 నెలలు సరిపడగా గ్రాసరీ ఏర్పాటు చేసి మరి ఆ ఫ్యామిలీని ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు వీళ్ళు. మరి పట్టణ ప్రాంతంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వారి సేవలను విస్తరిస్తూ మరి ఇంత చక్కగా చేస్తున్నందుకు మరి మా అలయన్స్ క్లబ్ జిల్లా నుంచి ఒకసారి మరి రెయిన్బో క్లబ్ని అభినందించడం జరిగింది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 12న సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం. ప్రజలు వీక్షించేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు చోట్ల భారీ స్క్రీన్స్ ఏర్పాటు. వేట నిషేధ భృతిని అర్హులైన వారందరికీ అందించాలి. మత్స్యకార నాయకులు మాతరాజు డిమాండ్. దేశ ప్రధానిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ, సంబరాలు జరుపుకున్న బీజేపీ శ్రేణులు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికై ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు. జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఉద్ఘాటన. ఇది నేటి కేసీసీ వార్తల సమాహారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.